అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఏంటంటే డూయర్షిప్, కర్తృత్వ అభిమానము. అంటే ఏంటండి? కర్తృత్వ అభిమానం అంటే ఈ పని నేను చేస్తున్నాను. మనం ఏం చేయకపోతే ఎవరు చేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే జ్ఞానంతో ఆలోచిస్తే ఈ బాడీ నేను అనుకుని నేను చేస్తున్నాను అనే ఒక భావన మనకి ఉంటుంది. అంటే మరి ఎవరు చేస్తున్నారండి? అంటే ప్రకృతి శక్తులు లేక భగవత్ శక్తితో ఈ పనులన్నీ జరుగుతూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? నేనే చేస్తున్నాను అని డూయర్షిప్ తీసుకుంటాం. ఉదాహరణగా నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను కదా, బియ్యమును నీళ్లు కలిపి మనం అక్కడ పెడతాం పొయ్యి మీద. వంట ఎవరు చేశారండి? అంటే ఆ అన్నం వండించేది స్టవ్, కానీ నేను చేశానంటాం. అన్నీ అంతే కదా, మనం చెయ్యనివన్నీ కూడా మనం చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని కంటారు, ప్రకృతి వాళ్ళని పెద్దది చేస్తుంది. మనం అనుకుంటాం మనమే పెంచామని. అంతే కదా, ప్రకృతి వల్ల వాళ్ళు ఎంత పొడుగవాలో మనం ఏమైనా నిర్దేశించగలమా? వాళ్ళు ఎలా లావెక్కాలో, ఎంత పొడుగవాలో, ఎంత వెయిట్, ఇవన్నీ కూడా ప్రకృతి శక్తులతోటి జరుగుతున్నాయి. కానీ నేను పెంచాను నా పిల్లని లేదా ఆ పిల్లాడిని. ఆ పిల్లవాడో పిల్ల దొంగ అయ్యారనుకోండి, నేను పెంచాను అనరు. వాళ్ళు పెద్ద ఇంజనీరో డాక్టరో అయితే నేను పెంచాను అంటారు. అందుకని మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం చేస్తున్నామనే, అంటే ప్రకృతిలో జరుగుతున్న పనులన్నింటికో, ఈవెన్ మన ద్వారా జరిగిన పనులకు కూడా పరమాత్మ శక్తి మన చేత చేయిస్తుంది. ఇప్పుడు ఆ ఆత్మశక్తి లేకపోతే మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ బాడీకి మనకి తేడా ఏంటి? ఆ ఆత్మశక్తి అందులో అంటే వ్యానిష్ అయిపోతుంది. అప్పుడు అది ఏం పని చేయలేదు. సో ఇక్కడ ప్రూఫ్ ఏంటి అంటే ఆ శక్తి వల్లే పనులు జరుగుతున్నాయి. మధ్యలో ఈ నేను అన్నది వస్తుంది. ఈ నేను అన్నది ఎవరు క్రియేట్ చేశారు? మనసు క్రియేట్ చేసింది. మనసే నువ్వు వేరేగా ఉన్నావని నిర్మిస్తుంది. వాళ్ళందరూ వేరు, జగత్తు వేరు, నువ్వు వేరు అని మనసు ఇంకో గారడి ఏంటి? నువ్వే శరీరాన్ని అయి ఉన్నావు అనేది చెప్తోంది. శరీరం నా పనిముట్టు. ఇప్పుడే మనం సమష్టి ధ్యానంలో చదివాం కదా, ఈ శరీరములు పనిచేయుచున్నవి, క్షణిక కాలమైనా పని చేయకుండా ఉండుట లేదు. అంటే ఆ ఇవన్నింటికి, అందుకే సమరసత పొందిన యోగి నేను కర్తను కాను అనను. అంటే ఇది నేను కర్తను కానని తెలుసుకుంటాడు యోగి అయిన వాడు. మిగతా వాళ్ళలో నేనే కర్తని. మనకి ఒక ఆలోచన వచ్చిన, మనం మాస్టర్స్ పాత్రలో చదివాం, జ్ఞానం అన్నది విల్, విజ్డమ్, లవ్, ఈ మూడు రూపాలుగా డిసెండ్ అవుతుంది. ఎక్కడ ఏ సైంటిఫిక్ థాట్ అయినా ఏదైనా సరే విజ్డమ్ రూపంలో వచ్చిన ఆ దాన్ని వీళ్ళు అందుకుంటున్నారు, రిసీవర్స్ అందుకుంటారు. అంతేగాని వాళ్ళదంటూ ఏమీ లేదు. మనం అందరం కూడా కాపీడ్ థాట్సే, ఆల్రెడీ కాస్మాస్లో ఉన్న థాట్స్ని మనం రికార్డ్ చేసుకుని మనం వాటిని రిసీవ్ చేసుకుంటున్నాం. ఆ విషయాన్ని, అందుకని ఈ రకంగా దైవశక్తి మూడు రూపాలుగా కిందకు వస్తుంది. ఇదంతా నేనే అని, ఈ నేను ఇంటర్ఫియర్ అవ్వకపోతే పనులు బ్రహ్మాండంగా ఉంటాయి. మనం మధ్యలో ఏం చేస్తాం? కర్తృత్వాభిమానం అంటే డూయర్షిప్ తీసుకుంటాం, అన్ని నేనే చేస్తున్నాను. జరుగుతున్నాయి పనులు మనకి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా మంచి ఆహారం తీసుకుంటానండి, అందుకే నేను ఇంత ఏమంటారు ఆరోగ్యంగా ఉన్నానంటారు. కానీ ఎంత మనం ఏం చేస్తున్నాం అండి? తినడం ఒకటే చేస్తాం, మిగతా పచనం చేయడం రాదు. అంటే డైజెస్ట్ చేయడం రాదు మనకి. డైజెస్ట్ అయింది అబ్జార్బ్ చేసుకోవడం రాదు. అబ్జార్బ్ అయింది టైంలీ వినియోగించడం రాదు. ఇవన్నీ మనకి రావు, కానీ అన్నీ మనమే చేసేస్తున్నాం అంటున్నాం. ఈ విధంగా మన హార్ట్లో క్షణం ఆపడం రాదు, గబగబా పని చేయించడం రాదు. అలాగే మనకు ఎన్నో అవయవాలు ఉన్నాయి, వాటి మీద మనకు కంట్రోలే లేదు. కానీ అన్నీ మనం చేస్తున్నాం. నేను ఆరోగ్యమైన తిండి తింటాను అంతే, కానీ అదంతా కూడా డైజెస్ట్ చెయ్యాలా అక్కర్లేదా, ఎప్పుడు ఏ హార్మోను, ఏ డైజెస్టివ్ జ్యూస్ విడుదలవ్వాలి, ఇవన్నీ మన కంట్రోల్లో లేవు. కానీ అవన్నీ మన కంట్రోల్లో ఉన్నట్టు మనం కబుర్లు ఆడతాం. అందుకే ఈ కర్తృత్వాభిమానం ఏం చేస్తోంది? మనిషికి లేనిపోని గర్వాన్ని తెచ్చిపెట్టి మనిషి ఆధ్యాత్మికంగా, భౌతికంగా వికసించకుండా అడ్డేది ఈ అభిమానం. అభిమానం అంటే అహంకారం. నేనే 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 ఏమిటా నేను? ఆ నేను ఇంటర్ఫీరెన్స్ వల్లే పనులన్నీ పాడైపోతున్నాయి. నేను ఇంటర్ఫీర్ అవ్వదనుకోండి, అద్భుతంగా పనులు జరుగుతాయి. ఈ నేను వేరుగా ఉన్నాను అని మనస్సు మనకి డివైడ్ చేస్తోంది. మనస్సే అసలు మనం అందరినీ ఏమంటారు? ఇండివిజువల్స్ అంటారు. అంటే మనం డివైడ్ అయి లేము. కానీ డివైడ్ అయి బాడీలు డిఫరెంట్గా ఉన్నాయి, మన సంస్కారాలు డిఫరెంట్గా ఉంటాయి, కానీ మనం అందరం కలిసి ఉన్నాం. కానీ నేను వేరుగా ఉన్నాను అన్న భావాన్ని మనకి ఇచ్చేది మనస్సే. ఇలాగా ఈ మనస్సు యొక్క గారడిలో పడిపోయి మనం మిథ్యలో బతుకుతున్నాం. ఈ జగత్తే సత్యం, అందులో నేనే ఈ శరీరాన్ని అన్న ఐడెంటిఫికేషన్ వల్ల మనం ఎప్పుడూ
ఇల్యూషన్ లో బతుకుతున్నాం. రియాలిటీ అన్నది వదిలిపెట్టేస్తాం. అందుకే రమణ మహర్షి ఏమన్నారు? తల్లిని చంపి మీరు షైన్ అవుతున్నారు. తల్లి ఎవరు? ఆత్మతత్వం. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మనం ఈ పూజలు చేస్తాం, ఆ పూజలు చేస్తాం, ఈ గుళ్ళు తిరుగుతాం, కానీ ఆత్మతత్వాన్ని క్షణం కూడా స్మరించాం. లేకపోతే మనం ఇంకేదో వాటికి పరిగెడుతూ ఉంటాం. కానీ ఆత్మతత్వాన్ని ఒక్క క్షణం కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవట్లేదు. అన్నిటికీ మూలమై అన్ని జగత్తులకి కారణమైనటువంటి ఆత్మతత్వాన్ని పక్కన పడేస్తున్నాం. అందువల్లనే ఆ దేవతలు కూడా ఆత్మతత్వం పనిచేయకపోతే అవి అవి కూడా పనిచేయవు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇహలోకమైన కాంక్షల వల్ల, కోరికలతో దేవతల్ని పట్టుకుంటాం. దేవతలు ఏం చేయగలరండి? అంటే వాళ్ళకున్న శక్తులతో మన ప్రార్థన తీవ్రంగా ఉంటే, సిన్సియర్గా ఉంటే అది ఇవ్వచ్చు. కానీ ఏం కోరుకోవాలి అన్నది మన చాయిస్. ఎప్పుడు ఇహలోక విషయమే కోరుతామా, లేకపోతే మనకి ఏమిటి అన్నది మన చాయిస్ బట్టి ఉంటుంది. అందుకని ఈ కర్తృత్వాభిమానం రియాలిటీని తెలియకుండా చేస్తోంది. నేనే డూయర్ని, నేనే ఎంజాయర్ని. అంటే డూయర్షిప్, కర్తృత్వ, భోక్తృత్వాలు. ఎంజాయర్షిప్ అంటే భోక్తృత్వం. ఇదంతా కూడా మిథ్య అన్నమాట. అంటే చేసేటటువంటి ఆ భగవతత్వాన్ని లేదా పరమాత్మతత్వాన్ని పక్కన పడేసి అణిచేసి అన్ని నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నీకంటే నేను అధికం, నాకంటే అలాగా ఈ డామినేషన్. తర్వాత మనకి దుండగీడిత, పక్కవాడి కంటే నేను ఎక్కువైపోవాలి అంటూ ఏ రకమైనటువంటి వైలెన్స్ అయినా వాడేస్తున్నాం. వాళ్ళని అణిచేయడానికి, మనం పైకి రావడానికి ఏ హింసాత్మక ప్రవృత్తి అయినా వాడుతున్నాం. ఇదంతటికి కారణం అజ్ఞానమే కదా. ఇగ్నోరెన్స్ అనేదే లేకపోతే నేను ఇంకొకళ్ళ కంటే భిన్నంగా ఉన్నానన్న భావన ఉండదు. ఆ పరభావానికి కారణం ఇగ్నోరెన్సే. నేను ఇంకొకరిని డామినేట్ చేయాలి, వాళ్ళని పైకి, వాళ్ళకంటే నేను ముందుకు వెళ్ళిపోవాలి, ఈ అజ్ఞాన భావనలన్నిటికీ కారణం మనకున్న అజ్ఞానం వల్లే ఇవి వస్తున్నాయి గనక మనం ప్రతి దాంట్లో మనం చెయ్యని దాన్ని మనస్సు ఏం చేస్తుంది? నువ్వే చేస్తున్నావు అని చూపిస్తుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ పనులు కూడా అవి జరుగుతున్నాయి మన ద్వారా. ఒక వాక్యం మాట్లాడాలంటే పైనుంచి థాట్ కరెంట్ డిసెండ్ అవుతోంది. ఆ థాట్ కరెంట్ని మెటీరియలైజ్ చేసే మస్కులర్ స్ట్రెంగ్త్, బ్రెయిన్ స్ట్రెంగ్త్ మనకి ఉంటే అది అది దానివల్ల జరుగుతోంది. అవి ఏమీ లేకుండా నేను చేస్తున్నానంటే ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది? అందుకని ప్రకృతి సిద్ధంగా పనులు జరుగుతున్నాయి. నేను చెప్పాను కదా, ఒక జగత్ మిథ్య అన్న కాన్సెప్ట్ నేను ఒకసారి మద్రాసులో మాట్లాడితే E=mc² అనే ఈక్వేషన్ సహాయంతో అప్పుడు ఆ డైరెక్టర్ గారు ఏమన్నారంటే దేర్ ఆర్ సమ్ థాట్స్ ఇన్ ద కాస్మాస్. అంటే విశ్వంలో కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొంతమంది దాన్ని రిసీవ్ చేసుకోగలరు అన్నారు. అంతేగాని లక్ష్మి థాట్ ఎంత బాగుంది అనలే. వ్యక్తిని పొగడలేదు అక్కడ. ఎందుకంటే మనందరం కూడా కాస్మాస్ లో ఉన్న అన్నిటినీ, జ్ఞానం అన్నది ఉంది, ఆ జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటారు. అంతేగాని అక్కడ మనకేమీ ప్రాముఖ్యత లేదు. అంటే నేను అని లేని దానికి అంత ప్రాముఖ్యత కోసం మనం ఏం చేస్తామండి? పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు లేని నేనికి దాసోహం చేస్తున్నాం. లేని మనసుకి దాసోహం చేస్తాం. ఆ మనసు ఎక్కడుందని దాని మూలానికి వెళ్తే మనసు లేనే లేదని అర్థమవుతుంది. ఎంత విచిత్రమైన డ్రామా భగవంతుడు క్రియేట్ చేసింది ఏంటంటే, మన తాళపు చెవి మన దగ్గరే ఉంది, కానీ మనం దాన్ని మూసేస్తున్నాం. ఏమిటా తాళపు చెవి? మనస్సు అన్న దాన్ని అధిగమించే స్థితి మన దగ్గరే ఉంది, కానీ మనం ఎప్పుడు మనస్సుకి దాసోహంగా, బానిసగా బతుకుతాం. అందుకని ఈ ఈ రకమైన జనన మరణ చక్రంలో చిక్కుకుపోతున్నాం. నేను చేస్తున్నానని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాళ్ళకి కర్తృత్వాభిమానం అంటారండి. దానివల్ల పునరపి జననం, పునరపి మరణం. యోగి అయిన వాడు కర్మలు జరుగుతున్నాయి, నేనేం చెయ్యట్లేదు అని తెలుసుకుంటాడు గనుక ఆయనకి జన్మ లేదు. నేనన్న భావం వల్లే ఈ జన్మలన్నీ సంసిద్ధం మనకి వస్తున్నాయి. అంటే చెప్పాలంటే చూడ్డానికి, వినడానికి చాలా సులువుగా ఉంది, ఆచరించేటప్పుడు చాలా కష్టతరం. ఎందుకంటే ఆ అదొక్కటి జయించుతే అన్నీ జరుగుతున్నాయి. అందుకేనండి అది తెలుసుకోవడానికి ఎరుక చాలా అవసరం. చాయిస్లెస్ అవేర్నెస్తో నిరంతరంగా ఏ క్షణం కాక్షణం అన్ని చూసుకున్నప్పుడే ఈ పనులు జరుగుతున్నాయి. కానీ ఒక వేలు కదపడం దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మిథ్యానేన ఏం చెప్తుంది? నేను చేస్తున్నాను. అందుకే రమణ మహర్షి నేనెవరో చెప్పంటారు. ఆ నేను మూలానికి వెళ్ళేసరికల్లా నేను అన్నది లేనదని, అది లేదని అర్థమైపోతుంది. అంటే మనకి ఎంత పెద్ద గారడి అంటే ఆ నేను కోసం వాళ్ళకి వెళ్ళానండి, వాళ్ళు ఏమి గౌరవించలే. ఎవరిని గౌరవించాలి? ఆ మిథ్యా నేను గౌరవం ఇవ్వాలి. ఈ విధంగా బాడీ నేను అనేటటువంటిది ఒక అజ్ఞానం.
ఈ అజ్ఞానంలో మనం జీవిస్తున్నాం. ఈ అజ్ఞానం నాంది అన్నమాట, అన్నిటికీ మూలం. బాడీ నేనంటే ఆ మిగతా అన్ని బాడీకి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు. ఈ బాడీకి నావి, నా నేను, నా వస్తువులు ఇవన్నీ మొదలవుతాయి. ఇవన్నీ మనిషిని ఏం చేస్తున్నాయి? తన సత్యం నుంచి తన్ని కిందని పడేస్తున్నాయి. అసలైన సత్యాన్ని తెలుసుకోకుండా నాది నేను అనేవే అడ్డేస్తున్నాయి. ఈ విషయం మనం జాగ్రత్తగా గ్రహిస్తే ఈ ప్రపంచంలో అన్నీ కూడా డివైన్ ఎనర్జీతో జరుగుతున్నాయి. మధ్యలో నేనన్న వాడు పానకంలా పుడకలో వచ్చి అని నేను చేస్తున్నాను నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను. అందుకని కర్తృత్వాభిమానం అనేది ఎంత పెద్ద అడ్డు, సత్యాన్ని తెలియకుండా చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? ఎప్పుడు మనం మిథ్యలో బతికేటట్టు చేస్తుంది. ఇంకా ఏం చేస్తోంది? భోక్తృత్వాన్ని ఇస్తోంది, ఫలితం కావాలని. అందుకని కర్తృత్వ భోక్తృత్వాలలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా తాను చేసేను అనే భావనే అతన్ని బంధిస్తుంది. బంధించడం అంటే ఏంటి? తిరిగి మళ్ళీ జన్మనెత్తేటట్టు చేస్తుంది. అది లేకుండా కర్మలు జరుగుతున్నాయి అనేది ఎప్పుడైతే తెలిసి నేను చెయ్యట్లేదనే స్థితి అంతర్గతంగా అనుభవంతో తెలుస్తుందో ఆ వ్యక్తికి తిరిగి పుట్టడము లేదు, తిరిగి అది మళ్ళీ మరణించడము లేదు. అందుకని ఈ కర్తృత్వాభిమానం అనేది చాలా చాలా మనిషిని, కానీ సామాన్యులందరూ కూడా కర్తృత్వాభిమానమే చాలా గ్రేట్ అనుకుని జీవిస్తారు. నేనండి ఇంత పని చేశాను చూడండి, పెద్ద పెద్ద సైంటిస్టులైన ఐన్స్టీన్ దగ్గర నుంచి అవేవి తన వల్ల జరిగినట్టుగా చెప్పట్లేదు. అంటే వాళ్ళు ఒక సుప్రీం ఎనర్జీ మా ద్వారా ఇవన్నీ చేయిస్తోందని చెప్తూ ఉంటారు. అందుకని మధ్యలో మనమందరమే ఇదేదో బాడీ నేను చేస్తున్నాను అనే భావనలో ఉంటున్నాం. అందుకని మనం కర్తృత్వాభిమానం వదిలేస్తే చాలా హాయిగా జీవించగలం, ఆనందంగా, నిరంతరంగా ఒక ఫెదర్లా జీవించగలం అనమాట. ఇది మనం నెత్తి మీద అది వదిలేయడం వల్ల డేంజర్ ఏమిటిటా? ఏ డేంజర్ ఉండదు. కానీ పట్టుకోవడం వల్ల డేంజర్స్ ఎక్కువైపోతున్నాయి. ఆ విషయాన్ని మనం గమనిస్తే ఆ కర్తృత్వాభిమానం, అప్పుడు ఆ అహంకారం అన్నదానికి అవకాశమే లేదు. ఎవరు ఎక్కువ తక్కువ లేవు. ఆ డివైన్ ఎనర్జీ అందరి ద్వారా పనిచేస్తోంది అని మనకు తెలుస్తుంది. ఒక్క మనుషులే కాదు, జంతువులు, వృక్షాలు, పశువులు, ఆ ఏంటది పక్షులు, మినరల్స్ అంటే ఖనిజాలు, అన్నిట్లోంచి ఆ డివైన్ ఎనర్జీవే పనిచేస్తుంది. అయితే చైతన్యావస్థలో తేడా ఉంది, కానీ ఖనిజాలకి మనుషులకి చైతన్యావస్థలో తేడా ఎక్కువ ఉంది కనుక ఒకటే ఒక ఎనర్జీ ఉన్నది. అందుకనే ఏ ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఒకటే ఉంది, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటే రెండోది లేదుట. ఆ ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే మనం ఎప్పుడైతే గమనిస్తామో, ఒక్కటే ఉందా మరి ఎన్ని ఉన్నాయంటే ఇన్ని వెనకాల ఉన్న ఆ ఒక్కదాన్ని మనం చూడడం నేర్చుకుంటే అప్పుడు, అంటే చూడడం అంటే అనుభూతి పరంగా, అప్పుడు ఉన్నది ఒక్కటే అని అర్థమవుతుంది. అప్పుడు పరభావం అన్నది లేనే లేదు, పరులు అన్నవారు లేనే లేరని మనంతట మనకి ఈ బాడీ ఐడెంటిఫికేషనే పెద్ద హిండ్రెన్స్, అసలైన సత్యాన్ని తెలుసుకోకుండా చేసేది. మనం దేంతోనో ఒక దాంతో మనసు ఐడెంటిఫై అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అది గమనించి దాన్ని బయటకు తీసేస్తే నా వాళ్ళు లేరు, పరాయి వాళ్ళు లేరు, అందరూ పరభావం లేదు, అప్పుడే నిజమైన ప్రేమ అనేది వస్తుంది. ఈ లోపల మాత్రం ఆ ప్రేమలన్నీ కూడా స్వార్థపూరితమైన ప్రేమలే. ఇక్కడితో నేను ఆపుతున్నానండి, మీ డౌట్స్ ఉంటే అడగొచ్చు. నేను చెప్పేదేంటి, జ్ఞానం లింక్ విజ్డమ్ మూడోదేంటి రూపంలో ఉంటుందని చెప్పారు. జ్ఞానం 3 రూపాయల్లో ఉంటుందన్నా కదా. మూడు విధాలుగా డిసెండ్ అవుతుంది: విల్, విజ్డమ్, లవ్. అది అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకంలో కూడా చివరిలో చెప్తారు, విల్, విజ్డమ్, లవ్ అనే మూడు రూపాలుగా కిందకి డిసెండ్ అవుతుందని. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బాలభాస్కర్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆయన ఇంట్లోంచి అటెండ్ అయ్యారు ఇవాళ. శ్యామలా, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే ఎంత నేనే చేస్తున్నాను అన్న దానికి కారణం నాకు అర్థమైంది. మనం ఆత్మతత్వంలో లేకపోవడం వల్ల బాడీతో ఐడెంటిఫికేషన్ బాడీవే మనం అనుకోవడం అనుకోవడం. 99% అందరూ ఉమ్. ఎవరో
హోటల్లో ఒకళ్ళు అనుకుని ఉండగలరు. అలాంటి వాళ్ళకి భగవంతుడే అన్నిటికీ ఏంటి, హీఈస్ ద ఎంజాయర్ ఆఫ్ ఆల్ థింగ్స్. డూయర్ కూడా. డూయర్. నెక్స్ట్ ఏంటంటే హీఈస్ ద సుప్రీం ఫర్ ఆల్ ఆఫ్ అస్. థర్డ్ ఏంటంటే హీఈస్ ద సుప్రీం ఫ్రెండ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఆల్. ఇది ఎందులో అంటే భగవద్గీత 5.29 లో ఉంది. వాడు భాగవతంలో అది కోట్ చేశారు. కరెక్ట్ గా కర్తృత్వ దానికి సరిపోయింది అని గుర్తుకొచ్చింది. అంటే ఆ అనంతత్వమైన పరమాత్మతత్వమే అన్నిటికీ బేస్ అయి ఉంది. మిలియన్స్ ఆఫ్ జగత్తులకి బేస్ అదే. ఏ, అంతా అదే ఉన్నది, అది ఒక్కటే, ఇంక రెండు లేవు. అయితే దీనిలో ఒకటి చెప్తున్నాను. సత్యసాయి బాబా గారి డిస్కోర్స్ నుంచి చెప్తున్నాను. సత్యసాయి బాబా గారి డిస్కోర్సెస్ వింటూ ఉంటాను, అందులో నుంచి చెప్తాను. ఒకసారి ఒక కథలే అనమాట, వెరీ మచ్ రిలేటెడ్ టు దిస్. ఒకసారి ఒక రాజు అందరూ పండితుల్ని పిలుస్తారు. చెప్పు, సో దట్ అదర్స్ రికార్డ్ అవుతుంది. అంటే దూరంగా ఉంటే రికార్డ్ అవుతుంది. అది అడ్వర్టైజ్మెంట్. అక్కడ చూడు, తెలుసు కదా, నైట్ ల్యాప్టాప్ అది సైడ్కి తీయండి. ఫైల్ పైన ఇంట్లో ఉంటారు కదా. చూడు, నాకు ఇవ్వ అజాగా చేసేస్తాను. ఓకే ఫైన్. కర్తృత్వం దానికి వెరీ మచ్ రిలవెంట్ గా సత్యసాయి బాబా గారు ఒక కథ రూపంలో వెరీ ఇంట్రెస్టింగ్ వేలో చెప్పారు. ఏంటంటే ఒకసారి ఒక రాజు తన రాజ్యంలో ఉన్న పండితులందరినీ పిలుస్తారు. పండితులనే కాకుండా సభకి అనౌన్స్మెంట్ కూడా ఏం చేస్తారంటే, ఎవరైనా కూడా భగవంతుడి దగ్గరికి పోగలను అని చెప్పేవాళ్ళు ఉన్నారా, అలాంటి వాళ్ళు రండి అని. అందరూ పెద్ద పెద్ద పండితులు, వేదాలు అన్ని వచ్చిన వాళ్ళు సైలెన్స్ గా ఉండిపోతారు. ఎందుకంటే ఎవరికీ ధైర్యం లేదు. అప్పుడు ఏదో మామూలుగా కామన్ గా ఉన్న ఒక బీదగా ఉన్న ఒక అతను వస్తాడు. వచ్చి నేను పోతే పోవచ్చును అంటాడు. అంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి ఇంతలా ఉన్నాడు, ఇతను ఏమి వేదాలు రానట్టున్నాడు, ఇతను పోవడం ఏంటి అంటే, రాజుగారు కూడా ఆశ్చర్యంగా ఏంటి నీ ఉద్దేశం అంటారు. అంటే నేను అంటే దేహభావం. ఎప్పుడైతే నేనన్నది పోతుందో నేను పోవచ్చును, నేను వెళ్ళిపోతాను అని. నేను పోతే పోవచ్చును, అప్పుడు మనం పోగలం భగవంతుడి దగ్గరికి, అది అని చెప్పారు. అంటే చాలా బాగుంది అనిపించింది. అందుకని అది ఇంట్రెస్టింగ్ వేలో అని. అంటే నేను పోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మన అడ్డేదేంటి, నేను ఒకటే. అంటే ఒక విషయం ఏంటంటే, చెప్పాను కదా, ఇది చాలా సార్లు మీ అందరూ వినుంటారు. అనిబిసెంట్ ఒక ఆయన అడిగారు, నేను బాడీని కాను నాకు తెలుసండి, కానీ ప్రతినిత్యం నేను అదే మర్చిపోయి బాడీ నేను అనుకుంటున్నాను, ఏం చేయాలి? నేను చెప్తాను, నీదే విన్నాను, నేను చెప్తాను ఆన్సర్. ఎందుకంటే అడిగడికి గుర్తు తెచ్చుకుంటుంటాను. అంటే చూడు, నువ్వు ఎన్ని జన్మల తర్వాత నుంచి వస్తున్నావో కదా, ఆ జన్మల్లో ప్రతి దానిలోంచి ఉన్న అహంకారం అలా వస్తూనే ఉంది. అది పోతే గానీ ఎలాగా అని. అంటే అంత గట్టిగా సిమెంట్ గట్టిగా పడిపోయినట్టు అయిపోయింది. అందుకని అంత గట్టిగా ప్రయత్నం చేయాలి. క్షణక్షణం అది క్షణక్షణం మర్చిపోతూ ఉంటాం, క్షణక్షణం గుర్తు యుద్ధం చేసుకోవాలి. నేను బాడీని కాదు, నేను కర్తృత్వం కాదు అనిపిస్తున్నది అని ప్రతి నిమిషం జ్ఞాపకం చేసుకోవాలి. మామూలుగా కాకుండా ఫీలింగ్ తెచ్చుకోగలిగితే ఒక్కొక్క పనిలోనైనా గర్వం తగ్గుతూ వస్తుంది మెల్లిమెల్లిగా. ఇప్పుడు నిజం చెప్పాలంటే మనకి ఎంత లోడ్ పోతుందో హాయిగా ఉంటాం. ఎంత ఎక్సలెంట్ వర్క్ జరిగినా ఏమీ ఎఫెక్ట్ అవ్వం. ఆ లోడ్ మాట్లాడగలం, మాట్లాడినా నేచురల్ గా ఉంటుంది, నేచురల్ గా. ఇంకోటి ఏంటంటే, ఇవాళ మనం మాస్టర్స్ ఇన్ ద పాత్ లో చెప్పినట్టుగా డైరెక్ట్ మాస్టర్స్ ఎనర్జీని మనం గ్రహించగలం. ఇప్పుడు ఒక లార్జ్ మీటింగ్ లో వాళ్ళ ఫోర్స్ ఎక్కడ గ్యాదరింగ్ ఉన్నా సరే, వాళ్ళ శక్తి, వాళ్ళ యొక్క బ్లిస్, అనంతమైన ఆనందం అన్నీ ఇస్తారు. కానీ మనకు అహంకారం ఉండడంతో నేను చేస్తున్నాను, మనకు ఒక పెద్ద షీట్ ఏర్పడిపోతుంది అడ్డు. ఆ నేను లేకపోతే డైరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటాం, ఆ పవర్ అంతటిని రిసీవ్ చేసుకుని మన ద్వారా రేడియేట్ చేస్తాం. ఇలాంటి ఒకటి, అందుకనే మాస్టర్స్ రిపీటెడ్ గా చెప్తున్నారు కదా, అక్కడ నుంచి వాళ్ళ ఏజెంట్స్ ద్వారా, అంటే వాళ్ళు ఇనిషియేట్ చేసుకున్న శిష్యుల ద్వారా ఈ ఎనర్జీని. ఇక్కడ ఎవ్వరు కూడా ఎనర్జీ వాళ్ళు ఉంచుకోరు, ఇవ్వడమే పని. అందుకే మనం కూడా, ఈ అబ్బాయి ఒక శ్లోకం చెప్తాడు, చెప్పు. పరోపకారాయ యాక్షన్.
क्षः క్షాహ वृक्षाः नद्यः అంతి दुहन्ति परोपकाराय वहन्ति नद्यः परोपकारार्थम् इदं शरीरम् అది అంటే ఈ శరీరం మనకి కేవలంగా కూర్చో ఈ శరీరం మనది పరోపకారం కోసమే వచ్చింది అని తెలుసుకున్న వాళ్ళు హాయిగా జీవిస్తారు. ఈ శరీరం నేను అనుభవించడానికి ఇంద్రియ సుఖాలకి సెన్సేషన్స్ కి వచ్చింది అనుకున్న వాళ్ళు దుఃఖాల పాలవుతారు. అర్థమైందా? అందుకే మన పని ఏమిటండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సెన్సేషన్ సెన్సేషన్, అల్లా నయాగరా జలపాతం చూసేస్తాను, అల్లా అక్కడికి వెళ్తాను. ప్రతి నిమిషం మన సెన్సేషన్స్ కోసమే. ఇదేదో బాగులేదు, థ్రిల్లింగ్ సెన్సేషన్ ఉంటుందని ఇంకో దగ్గరికి పారిపోతున్నాం. ఇవన్నీ ఏం చేస్తున్నాయి, రియాలిటీని దూరం చేస్తున్నాయి. మనకు ఒక మంచి సెన్సేషన్, ఒక మంచి తింటే ఒక సెన్సేషను, ఒకటి తాగితే డ్రింక్ తాగితే ఒక సెన్సేషను, ఒక అందమైనది చూడడంలో సెన్సేషను, ఐదింద్రియాలతో మనం అనుభవించిన విషయాలకే మన జీవితం అంతా అంకితం చేసేసి అదే మోడర్న్ లైఫ్ అని భావిస్తున్నాం. టెంపరీ అన్న ఫీలింగ్ గడికి గుర్తుంచుకుంటే ఇవి సెన్సేషన్స్, ఇవి రియాలిటీని అడ్డేస్తున్నాయి. ఈ సెన్సేషన్స్ ఏం చేస్తున్నాయి, రియాలిటీ మనం అనుభవించకుండా అడ్డుతున్నాయని గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనకి రియాలిటీ అనే దాని పట్ల మనం వెళ్ళగలం. సెన్సేషన్స్ ఆర్ ప్రివెంటింగ్ హిండ్రన్స్ రియాలిటీ. ఇహానికి పరానికి తేడా ఏంటి అంటే ఆత్మతత్వం భావంతో ఆత్మతత్వం ఇహం, దేహతత్వం పరం. అసలు నిజంగా అయితే ఆ పరమే ఇహంగా జీవిస్తున్నాం కదా. అంటే పరమ మనకి మనది కాదది. ఇంకా చెప్పాలంటే నేను అసహజం అంటాను. అసహజత్వాన్ని సహజంగా జీవిస్తున్నాం, సహజత్వాన్ని అసహజంగా జీవిస్తాం. అందుకే మనకి ఆత్మతత్వం అవన్నీ అంటే ఏమిటోనండి, ఓ 10 మంది కూడా రారు అక్కడికి. ఒక కథలు చెప్పి ఈ కథ వల్ల నీకు ఈ ప్రపంచంలో ఈ లాభం జరుగుతుందంటే 1000 మంది వచ్చేస్తారు. అంటే ఏంటి, ప్రాపంచిక సుఖాలకి ప్రాపంచిక సెన్సేషన్స్ కి ఇచ్చిన విలువ ఆత్మతత్వానికి ఇవ్వరు. ఎందుకంటే అది మనకి ఐదింద్రియాలతో కనబడదు. అయితే లేదా అదే మూలం అన్నిటికీ. అలాంటి ఆత్మతత్వాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నాం కనుక అదే దైవం. ఆత్మతత్వం అన్నా రియాలిటీ అన్నా దైవం అన్నా ఒకటే. ఆ దైవాన్ని అణిచేసి జీవిస్తున్నాం కనుకే మనకి నిజమే. ఇంకా ఏం చెప్తున్నాం, అక్కడ ఎంతో బాగుంటుందండి అంటే అశాశ్వత వస్తువుల్లో శాశ్వత సుఖం వెతుకుతున్నాం మనం. ఎక్కడి నుంచి వస్తుంది అది? అందుకే మనకి ఎప్పుడు దుఃఖము బాధ ఫెయిల్యూరే మన లైఫ్ అంతా. మనం ఎప్పుడు శాశ్వత సుఖాన్ని ఎందులో వెతుకుతామండి? ధనంలో. ధనం తెచ్చే వస్తువుల్లో వెతుకుతాం. అవి ఎన్నాళ్ళు ఇస్తాయిట? అందులో శాశ్వత సుఖం లేదు. ఇంకా చెప్పాలంటే అది అడ్డుతున్నాయి. ఆ విషయం మనకి తెలిస్తే మన వెంపర్లాట అంటే ఎక్కడికి వెళుతుందో మనకు అప్పుడు అర్థమైపోతుంది. ఎందుకంటే అందులో సారం ఉందని నిన్నాళ్ళు ధనం సంపాదించాం, ధనంలో ఏ సారం లేదని తెలిసాక ధనం కంటే అప్పుడు మనకు ఆత్మతత్వం మీద ఎక్కువ ఇచ్చ అక్కడ జనిస్తుంది. అది ముఖ్యమని. ఇంకా మన యాక్టివిటీస్లో ట్రెమెండస్ మార్పు వస్తుంది. ఇక్కడ పాము అక్కడ ఉంది అనగానే మన యాక్టివిటీలో మార్పు వచ్చేస్తుంది. అవగాహన లోపల నుంచి జరిగేసరికల్లా యాక్టివిటీ మొత్తం మారిపోతుంది. ఒక అతంట చాలా పెద్ద సాఫ్ట్వేర్ అన్ని వరల్డ్ ఫేమస్ అయిపోయాట చిన్న వయసులోనే. కానీ ఒక ఫైన్ డే మాకు గణపతి గారని ప్రొఫెసర్ గారు చెప్పారు, అమెరికాలో ఉండేవాట. ఒక్కసారిగా హిమాలయస్ వచ్చేసట. వచ్చేస్తే నీకోసం నేను వెయిట్ చేస్తున్నానట మహర్షి కూడా. ఆయన అన్ని వదిలేశాడు. ఏజ్ ఇంకా 20లో ఉన్నాడు. కానీ ఆయనకి ఇదేమి కాదని అర్థమైపోయింది. సో ధనంతో అప్పటికి ఆయన ఎంత ధనం ఆర్జించాడో, ఆయనకి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో, కానీ అన్ని వదిలేసి వచ్చేసాడు అనమాట. ఇది కాదని ఆయనకు తెలిసిపోయింది. ఇంకా తెలిసిపోయిన తర్వాత ఎంత గట్టిగా తెలిసిపోయిందంటే ఇంకా లైఫ్ అంతా నేను వేస్ట్ చేసుకోకూడదు వీటిని పట్టుకునని ఆయనలో ఒక ట్రెమెండస్ మార్పు వచ్చేసాడు అనమాట. అలాగా మనకి స్ఫూర్తి అనుభూతి అవుతే మన యాక్షన్స్లో యాక్టివిటీస్లో మార్పు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇంటలెక్చువల్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నాం, ఉదాసీనత చూపిస్తాం మనం. సరేనులే సరేనులే టైం వస్తే అర్థం అవుతుంది అనుకుంటాం. కానీ ప్రాపంచిక సుఖాలు కానీ వాటికి టైం వస్తే అవుతుంది అనుకోం. వాటిలో మనం గబగబా వెళ్ళాలి, అందరికంటే ముందు నేనే పొందియాలనుకుంటున్నాం. కనుక మనం దేనికి ఇంపార్టెన్స్ తక్కువ ఇస్తున్నాం ఎక్కువ ఇస్తున్నాం అనేది మనం చూసుకుంటే దాన్ని బట్టి మనకు అన్నీ జరుగుతాయి. మనం 3 గుణాల వల్ల అన్ని జరుగుతున్నాయి కదా. మనం బిహేవియర్ అంతా సాత్వికత, రజోగుణం, తమో గుణం. తమో గుణం అన్నది అంటే అన్నిటి అది విడగొట్టారు మనం చేసే యాక్టివిటీస్ ని. ఎక్కువ మంది అందువల్లే పనులు చేస్తుంది. అయితే ఎప్పుడైతే ఈ తమో గుణం రజో గుణాల నుంచి అధిగమించి మనం
సాత్విక గుణంలోకి వెళ్తామో ఆత్మతత్వంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని అర్థమైంది. అంటే ఒకటి సత్వగుణాన్ని చేతికర్రలా వాడి దాన్ని వదిలిపెట్టేస్తాం. కానీ భగవంతుని కృప వల్లే తామస గుణం నుంచి కూడా నువ్వు చెప్పినట్టు డైరెక్ట్ సాత్విక గుణంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎవరైనా నువ్వు లేదు నాకు ఈ గుణం ఉంటే నేను ఇలాగే ఉంటానని కాదు. అదే ఎగ్జాంపుల్ కదా అంగుళిమాల బుద్ధుడు ఎగ్జాంపుల్. ఎందుకంటే అంటే వాళ్ళకున్న భక్తి వల్ల ఆ అంగుళిమాల ఏంటంటే అంత తామసం అతనికి మహాత్ముడి యొక్క సంపర్కంతో అతన్ని చూసి అందరూ భయపడే వాళ్ళే, నన్ను చంపక అనేవాళ్లే. ఈయన చంపితే నన్ను చంపవయ్యా, చక్కగా నీ ఆహారంగా తీసుకో అన్నాడు. అంటే ఇతన్ని చూశాడు, ఆయన కళ్ళని చూడి ఆయనలో అనంతమైన మార్పు వచ్చింది. ఎందుకంటే ఒక విషయంలో జీవించినప్పుడు ఆ పవర్ వస్తుంది ఆ వ్యక్తికి. మామూలుగా చెప్పడానికి జీవించడానికి చాలా తేడా ఉంది. ఓడలు మాట్లాడతాయంటారు. ప్రేమ మాటలతోనే అతన్ని కరిగిపోయాడు. అంగుళిమాల అని ఒక్కసారి అక్కడ మాటలు కాదు, ఆయన వైబ్రేషన్స్. అదే మాట ఎవరైనా మాట్లాడగలరు. మాట అనగలను. బుద్ధుడికి ప్రతిదీ అంతే. ఇప్పుడు యూట్యూబ్ చూసే ఉంటే హిందీ కాదు ఇంగ్లీష్ కాదు ఇందులో బుద్ధ స్టోరీస్ నేను ఎప్పుడు ఎక్కువ పెడతాను. చిన్న చిన్నవి ధమ్మపదంలో ఇవాళ ధమ్మపదంలో ఏ స్టోరీ వచ్చిందంటే పొద్దున్న నరసింహం గారు చదివారు, మీరెవరు రాలేదు ఇవాళ. అది అంటే చెప్పాను కదండి ఇందాకలా మీకు. ఒక రాజు ఒక అందమైన స్త్రీని చూస్తాడు. అది చూడగానే ఆమెని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆవిడ ఒక ఒక ఆ, భర్త, యంగ్ భర్తకి భార్య. అయితే అతను ఏం చేస్తాడు, ఆవిడ అంటే ఉన్న మోహం కొద్దీ రాత్రులు నిద్ర పట్టట్లే. ఆఖరికి ఏంటంటే ఆ భర్తని చంపేద్దాం అనుకుంటాడు. దానికి ఏం చేస్తాడు, ఉట్టినే చంపేస్తే కుదరదు కనుక రేర్ వస్తువులన్నీ తెమ్మని చెప్తాడు. అంటే ఆ, అదేదో రకమైన లోటసెస్, మరి వేరే రకమైన ఎర్రటి మట్టి, అంటే ఈ ఎర్రటి మట్టి కాదేవో అవి చెప్తాడు. అంటే ఆయన వెళ్తాడు. వెళ్ళి ఆయన వస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే ఇంత ఆహారం ఎదురుగున్నా ఉన్న వ్యక్తికి ఇచ్చి తను తినగా ఉన్న ఆహారాన్ని నదిలో వేసి, అమ్మ నాగదేవతలారా, మీకు నేను ఆహారం ఇస్తున్నాను, నాకు ఫలితంగా మీరు ఏమైనా నాకు కావలసిన ఈ పుష్పాలు ఆ మట్టి ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు నాగదేవతలు ఒక ముసలివాడి రూపంలో వచ్చి ఆయనకు ఆ ఫ్లవర్స్ ఆ మట్టి ఇచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఇతనికి తెలుస్తుంది అతను వస్తున్నాడని రాజుకి. అందుకని పొద్దున్న వేళే ఆ తలుపులు వేయించేస్తాడు. అంటే వాళ్ళకి చుట్టూరా ప్రహరీలు ఉంటాయి కదా, అక్కడ తలుపు వేయించేస్తే ఈయన గట్టిగా ప్రజలందరికీ వినిపించేటట్టుగా నేను ఈ ఫ్లవర్స్ తెచ్చాను, ఈ మట్టి తెచ్చాను అని ప్రజలతో చెప్పి అక్కడే పెట్టేసి ఆయన బుద్ధుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ రాజుగారికి మధ్య నిద్రలో భయంకరమైన అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఇలాగ అరుస్తూ రోజు వినిపిస్తూ ఉంటే ఎవరివి భయంకరమైన అరుపులు అని ఆయన బుద్ధుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఇవన్నీ ఒక టైంలో నీ యొక్క బ్రదర్స్ ఎవరు అతన్ని మర్చిపోయాను నేను, వాళ్ళందరూను పరుల యొక్క భార్యల్ని అనుభవించారు కనుక వాళ్ళు ఇలాంటి నరక బాధలు పడుతున్నారు, ఆ బాధతో వాళ్ళు అరుస్తున్నారని. అప్పుడు ఈయనకి ఇది జ్ఞానోదయం అవుతుంది, నాకు కూడా అదే బాధ కలుగుతుంది కదా, పరుల భార్యని నా భార్యగా నేను ఫీల్ అవ్వడం అని. అప్పుడు ఆయన ఆ లక్ష్యంలోంచి, అంటే అతని ఎంత బాధ అయినా సరే ఇప్పుడు మనసు మార్చుకుని అది ఇవాళ చదివిన దాంట్లో వస్తుందన్నమాట. ఇప్పుడు బుద్ధుడి యొక్క ధమ్మపదం ఒకటి చదవవలసిన పుస్తకాల్లో ఒకటిగా దేవజ్ఞాన సమాజంలో పెట్టారు. అది కూడా అందరూ చదవవలసిన పుస్తకమే. చాలా మంచి మంచి, అసలు ప్రతిరోజు ధమ్మపదం చదవాలనిపిస్తుంది కానీ ఓల్డ్ డైరీ లీవ్స్ చదువుతున్నాం అనమాట. మీరందరూ ఎవరెవరో వస్తున్నారు కదా, ఈశ్వర్ అప్పుడప్పుడు వస్తున్నాడు, రమణ, తర్వాత నాయుడు గారు, కానీ ఈ మధ్య రావట్లేదు. ఆయన కూడా 4:30కి మొదలెట్టారు. సరే, ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, ముగించేద్దామా? అవును, ఇవాళ మనం ఏం వండలే, మర్చిపోయాం. అయితే మనం ఉంటారు కదా, శ్రమలో ఉంటావా ఒక గంటసేపు, ఒక హాఫ్ అన్ అవర్? ఇప్పుడు పిలుస్తాను కాదు కాదు, ఇప్పటి నుంచి పిలవకు, ఒకసారి. ఆర్యం గురించి చెప్తామని అంటారు కానీ అది కాదు, నాకు వచ్చేది చెప్తాను. నేను నాకు టీ తాగాను కదా, అలా కాదు, అది నీకనే కాదు, అందరం కూడా కొంచెం కొంచెం. అలాంటి తెలియదు కదా. నీకున్నాయని ఏంటి మీకు పెడుతున్నాయి. అవును, నాకు తెలుసు. అందులో కూడా రాస్తున్నారు టీ బిస్కెట్స్.